రేపు శుక్రవారం పంచమి, బీరువా కింద ఈ ఆకుని పెట్టండి. నోట్ల కట్టలు వచ్చి పడతాయి. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. రేపే పంచమి శుక్రవారం, పంచమి కలిసి వస్తే దానిని ఒక పర్వదినంగా భావిస్తారు. ఈరోజు అమ్మవారికి ఈ శుక్రవారం అంటే మహాప్రీతి. అయితే ఈ పంచమి తిథి రోజున బీరువా కింద ఈ ఆకుని పెట్టండి చాలు. నోట్లో కట్టలు వచ్చి పడతాయి. అపార ధనయోగం కలుగుతుంది. మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి. కాబట్టి మర్చిపోకుండా పంచమి రోజు లేదా పౌర్ణమి రోజు బీరువా కింద ఈ ఆకుని పెట్టండి. అలా పెట్టడం వలన మీకు ఎప్పుడూ డబ్బుకు లోటు అనేది రాదు. ధన సమస్యల నుండి బయటపడే అవకాశాలు వస్తాయి. పంచమి తిథికి ఎంతో శక్తి ఉంటుంది. కనుక ఈరోజు తప్పనిసరిగా ఈ పరిహారాన్ని చేయండి. అలా చేయడం వలన చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. పంచమి అనేది చాలా మంచిది. ఇది ఈరోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళాలి. అమ్మవారు అంటే లక్ష్మీదేవి, దుర్గాదేవి, లలితాదేవి. ఇలా అమ్మవారి ఆలయాలకు మీకు ఏది దగ్గర ఉంటే ఆ ఆలయానికి వెళ్ళాలి. అలాగే ఈరోజు కనకధార స్తోత్రం పఠిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు పంచమి రోజు బీరువా కింద ఒక ఆకును పెడితే నోట్లో కట్టలు వచ్చి పడతాయి అని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. మరి పంచమి తిథి రోజున బీరువా కింద ఏ ఆకులు పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి లక్ష్మీమాత శ్రీహరిని ఓ ప్రభు, నా మనసులోని కొన్ని సందేహాలు ఉన్నాయి. దయచేసి వాటిని నివృత్తి చేయండి అని అడిగింది. శ్రీహరి దేవిని మనసులో ఉన్న సందేహాలను నిస్సంకోచంగా అడుగు అన్నాడు. ప్రభు, ఒక వ్యక్తి జీవితాంతం పేదవాడిగా ఉంటాడు. అలాగే కొంతమంది వ్యక్తులు పేదరికం నుండి బయటపడి చాలా త్వరగా ధనవంతులుగా అవుతారు. దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి అని అడిగింది. లక్ష్మీమాతప్పుడు శ్రీహరి ఇలా అంటాడు. దేవి, నువ్వు లోకకళ్యాణం కోసం చాలా మంచి ప్రశ్నలు అడిగావు. దేవి, ఒక వ్యక్తి జీవితం పేదవాడిగా ఉండడానికి 4 కారణాలు ఉన్నాయి. ఎవరైతే ఈ 4 అలవాట్లను మెరుగుపరుచుకుంటారో వారిని జీవితంలో ధనవంతుడు కాకుండా ఎవరూ ఆపలేరు. దేవి, వాటి గురించి నీకు ఇప్పుడు వివరంగా ఒక కథ ద్వారా చెప్తాను. అయితే ఈ కథను పూర్తిగా వినాల్సి ఉంటుంది. లేదంటే మహాపాపం తగులుతుంది. కాబట్టి నువ్వు పూర్తిగా వినడానికి సిద్ధంగా ఉంటే నేను కథ చెప్పడం ప్రారంభిస్తాను అంటాడు శ్రీహరి. నేను ఈ కథను వినడానికి సిద్ధంగా ఉన్నాను అని లక్ష్మీమాత అంటారు. ఒక అడవిలో సాధు మహారాజు ఆశ్రమం ఉండేది. ఆయన ఎంతో జ్ఞానవంతుడు మరియు తపోశక్తి సంపన్నుడు. దూర ప్రాంతాల నుండి ప్రజలు ఆయన వద్దకు వచ్చేవారు. దానికి దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో ఒక పేద రైతు తన భార్య పిల్లలతో నివసిస్తూ ఉన్నాడు. ఆ రైతు జీవితం కష్టాలతో నిండి ఉంది. అతనికి వ్యవసాయం చేయడానికి చాలా తక్కువ భూమి ఉంది. ఆ భూమి కూడా రాళ్లు మరియు ముళ్ల పొదలతో ఉంది. ఆ భూమిలో వ్యవసాయం చేయడం అంత సులభం కాదు. అదే కాక ఆ రైతు ఉదయం ఆలస్యంగా నిద్రలేచి తన రోజును ఎటువంటి ప్రణాళిక లేకుండా ప్రారంభించేవాడు. అతను తరచుగా సోమరితనం కారణంగా తన పనిని వాయిదా వేసేవాడు. ఆ కారణంగా అతని వ్యవసాయంలో నష్టపోయేవాడు. దానివల్ల తన కుటుంబానికి తగినంత ఆహారం మరియు ఆదాయం సరిపోయేది కాదు. తన భార్య కష్టపడే పని చేసే ఓపిక గల మహిళ. ఆమె ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ చేసి పిల్లలకు వంట చేసి బడికి పంపించేది. ఆ రైతు భార్య తన భర్త జీవితంలో మార్పు తీసుకురావాలని కోరుకునేది. ఆ రైతు ఒక గుడిసెలో ఉండేవాడు. వర్షాకాలం వస్తే చాలు ఇల్లంతా నీళ్లతో నిండిపోయేది. తన పిల్లల బాధలు చూసి తను ఎంతో కృంగిపోయేవాడు. రైతు తన కూతురు బాగా చదివేది గాని పై చదువులకు అదైతే దగ్గర డబ్బులు లేవు. ప్రతిరోజు మంచి ఆహారం లేకపోవడంతో తరచూ ఆ పిల్లలు అనారోగ్యాల బారిన పడేవారు. ఆ రైతును ఆ స్థితిలో చూసి కొంతమంది గ్రామస్థులు ధైర్యం చెప్పేవారు. మరి కొంతమంది ఇదంతా అతని సోమరితనం వల్లే అని తిట్టేవారు. రైతు చాలా నిరాశ చెందాడు. నిస్సహాయంగా ఉన్నాడు. ప్రతి రాత్రి అతని జీవితం ఎప్పుడూ మారుతుందో అని ఆలోచిస్తూ నిద్రపోయేవాడు. కాని మనసుటి రోజు ఉదయం అతను మళ్లీ అదే దినచర్యను ప్రారంభించేవాడు. ఒకరోజు ఆ సాధు మహారాజు గురించి ఆ రైతు భార్యకు తెలిసింది.
ఆమె తన భర్త దగ్గరకు వెళ్లి ఏమండీ, ప్రజల సమస్యలను ఒకసారి మహారాజు పరిష్కరిస్తున్నాడంట, మీరు కూడా ఆయన దగ్గరకు వెళ్ళండి. మన సమస్యలకు ఏదైనా పరిష్కారం చెప్పవచ్చు అని చెప్పింది. కాని అది అయితే వెళ్లకుండా వాయిదా వేస్తూ వచ్చాడు. చివరికి అతని భార్యబలవంతం పెట్టడంతో సాధు మహారాజు ఆశ్రమానికి వెళ్లాడు. ఆ రైతు సాధు మహారాజు వద్దకు చేరుకొని ఆయన పాదాలకు నమస్కరించి తన పేదరికం మరియు సమస్యల గురించి చెప్పాడు. స్వామి, నేను చాలా పేదవాడిని, నేను పగలు రాత్రి కష్టపడి పని చేస్తాను. కాని ఎప్పటికీ నేను జీవితంలో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నాకు ఆనందం దొరకడం లేదు. దయచేసి నాకు మార్గనిర్దేశం చేయండి అన్నాడు. అప్పుడు సాధు మహారాజు రైతుని చూసి నవ్వి ఇలా అన్నాడు, నాయనా, పేదరికం అంటే కేవలం డబ్బులు లేకపోవడం కాదు. మీరు మానసిక స్థితి మరియు అలవాట్లు బాగా లేకపోవడం వల్ల నీకు కావాలంటే 4 అలవాట్ల గురించి నేను నీకు చెప్పగలను. నువ్వు వాటిని అర్థం చేసుకొని పాటిస్తే అవి మీ జీవితాన్ని మార్చి మిమ్మల్ని ధనవంతులుగా చేస్తాయి అన్నాడు. అప్పుడు రైతు సాధు మహారాజుతో, దయచేసి ఆ 4 అలవాట్లు గురించి నాకు చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధు మహారాజు సరే అయితే విను అని అంటాడు. ఒక వ్యక్తి ఉదయం లేచి సోమరితనంగా ఉండే తన రోజును సరిగ్గా ప్రారంభించకపోతే అతని జీవితం ఎల్లప్పుడూ వ్యర్థమే. నేను ఒక చిన్న కథ ద్వారా నీకు చెప్తాను విను. చాలా కాలం క్రితం ఒక రాజు తన రాజ్యంలోని సోమరితనంగా ఉండే రైతులను శిక్షించేవాడు. ఆ రాజు ఒకరోజు సోమరితనంగా ఉండడం వల్ల వారు ఏం కోల్పోతున్నారు తెలియజేయాలి అనుకున్నాడు. ప్రజలందరికీ ఉదయం ముందుగా ఎవరూ రాజభవనం వద్దకు వస్తే వారికి వజ్రాలు, నాణాలు దొరుకుతాయని ప్రకటించాడు. కాని చాలా మంది రైతులు సోమరితనం కారణంగా ఆలస్యంగా వచ్చారు. వారు అక్కడికి చేరుకున్నప్పుడు ఆ నిధి అప్పటికే అక్కడి నుండి తీసివేయబడింది. ఒక వృద్ధ రైతు ఎప్పుడు ఉదయాన్నే లేచి ముందుగా చేరుకొని రాజు నుండి బహుమతి అందుకునేవాడు. సోమరితనం ఉన్నవాడు తన జీవితంలోనే ముఖ్యమైన అవకాశాలను కోల్పోతాడని రాజు రైతులందరికీ కూడా చెప్పాడు. సమయానికి నిద్రలేచి పని ప్రారంభించడమే విజయానికి కీలకం అన్నాడు. సాధువు అది విన్న ఆ రైతు తలవంచి తాను కూడా ఉదయం ఆలస్యంగా మేల్కొంటున్నానని, రోజంతా నీరసంగా ఉంటానని అంగీకరించాడు. అప్పుడు సాధు మహారాజు అతనికి ఉదయాన్నే నిద్రలేచి రోజున ప్రారంభించమని సలహా ఇచ్చాడు. నాయనా, 2వ అలవాటు ఏమిటి అంటే ప్రతికూల ఆలోచన. ఒక వ్యక్తి ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆందోళన కలిగించే ఆలోచనలను చేస్తే అతని మనసులో భయం మరియు అసంతృప్తి ఉంటుంది. ఇప్పుడు అతని శక్తి మొత్తం నాశనం అవుతుంది నాయనా. ఒకసారి ఒక వ్యాపారవక్త తన సమస్యను మా గురువుగారితో చెప్పుకున్నాడు. స్వామి, మా వ్యాపారం ప్రతిరోజు క్షీణిస్తోంది. ఇది ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదని చెప్పుకున్నాడు. అప్పుడు మా గురువుగారు అతన్ని ప్రతిరోజు ఉదయం తన ఆలోచనలను గమనించమని చెప్పాడు. అతను ఒకరోజు వ్యాపారవేత్తకు ఫోను చేసి తెల్లవారకముందే మరో గంటలో మీరేమీ ఆలోచిస్తున్నారని అడిగాడు. ఈరోజు కూడా నష్టం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. కనుక ఉదయాన్నే నెగిటివ్ ఆలోచనలను చేయకూడదు. ఈరోజు కలిసి రాదు, ఆ పని జరగదు, ఈ పని జరగదు అని ఉదయాన్నే ఆలోచించకూడదు. అలాంటి నెగిటివ్ ఆలోచన వల్ల రోజంతా నెగిటివ్గా, అస్తవ్యస్తంగా ఉంటుంది. సాధు మహారాజు ఇంకా ఇలా అన్నాడు. 3వ అలవాటు ఏమిటి అంటే క్రమశిక్షణ లేకపోవడం. ఒక వ్యక్తి తన సమయంలో ఒక క్రమశిక్షణను పాటించకపోతే, పనిచేయలేకపోతే అతను తన పని ఫలితాన్ని ఎప్పటికీ పొందలేడు అని చెప్పి కథ చెప్పాడు. ఒక యువ శిష్యుడు తన గురూజీని, నేను నా జీవితంలో ఎలా విజయం సాధించగలం అని అడిగాడు. గురువు ఇలా జవాబు ఇచ్చాడు, ప్రతి ఉదయం సూర్యోదయాన్ని కంటే ముందే మేలుకొని ధ్యానం చేసి మీ రోజునే ప్లాన్ చేసుకోండి అని. అప్పుడు మొదట్లో కొన్ని రోజులు గురువు చెప్పినట్లుగా చేశాడు. కాని తర్వాత సోమరితనం కారణంగా అతను క్రమశిక్షణను విడిచిపెట్టాడు. గురువు శిష్యుడిని పిలిచి, విజయం కేవలం కష్టపడి పనిచేయడం వల్ల మాత్రమే రాదని, క్రమబద్ధత మరియు క్రమశిక్షణ నుండి కూడా వస్తుందని వివరించాడు. మీరు మీ సమయాన్ని గౌరవించకపోతే కాలం మిమ్మల్ని గౌరవించదు, ఊహించని కష్టాలను అనుభవించేలాగా చేస్తుంది.
ఆ శిష్యుడు తన గురువుకు విధేయత చూపి తన జీవితాన్ని క్రమశిక్షణతో వ్యవస్థీకరించుకున్నాడు. క్రమంగా అతను తన లక్ష్యాలన్నింటినీ కూడా సాధించాడు. తన దినచర్య అస్తవ్యస్తంగా ఉందని, మరియు తన పనిలో నిర్లక్ష్యంగా ఉన్నాడని ఆ రైతు గ్రహించాడు. క్రమశిక్షణను పాటిస్తానని సాధు మహారాజుకు వాగ్దానం చేశాడు. చివరిగా సాధు మహారాజు 4వ అలవాటు గురించి చెప్పాడు. మీరు ప్రతిరోజు ఏదైనా కొత్తగా ప్రారంభించి, దాన్ని పూర్తి చేయకపోతే మీ జీవితం ఎల్లప్పుడూ అసంపూర్ణంగా ఉంటుంది. దీనిని బాగా అర్థం చేసుకోవడానికి అతను మరొక కథ చెప్పాడు. ఒక వ్యక్తి తన గ్రామంలో ఒక అందమైన తోటను నాటాలని కలలు కన్నాడు. అతను చాలా చెట్లను నాటాడు, కాని అతను వాటిని పట్టించుకోలేదు. అతను ప్రతిరోజూ ఒక కొత్త మొక్కను నాటాడు, కాని పాత మొక్కలకు నీరు పెట్టడం మర్చిపోయాడు. కొన్ని రోజులకు అతని మొక్కలన్నీ కూడా ఎండిపోయాయి. అతను సాధుమహారాజు దగ్గరకు వెళ్ళి, నేను ప్రతిరోజు కొత్త మొక్కలు నాటాను, కాని నేను ఎందుకు విజయం సాధించలేదు అని అడిగినప్పుడు సాధు మహారాజు ఎలా చెప్పారు అంటే, అస్థిరతతో జీవితాన్ని గడిపే వ్యక్తి తన లక్ష్యాన్ని అప్పటికి చేరుకోలేడని అన్నారు. మీ కలలను నెరవేర్చుకోవడానికి స్థిరత్వం మరియు దృష్టి అవసరం. ఆ రైతు కూడా చాలా పనులు ప్రారంభించేవాడు, కాని వాటిని ఎప్పటికీ పూర్తి చేసేవాడు కాదు. ఇలా సాధు మహారాజు మాటలు ఆ రైతు జీవితంపై లోతైన ప్రభావాన్ని చూపాయి. అతను తన హృదయపు అలవాట్లను మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. సాధు మహారాజుకి వాగ్దానం చేశాడు, ఈరోజు నుంచి నా అలవాట్లు మార్చుకుంటాను అని. ఇప్పుడు అతను ఉదయాన్నే నిద్రలేచి పూర్తి అంకిత భావంతో తన రోజును ప్రార్థనతో ప్రారంభించాడు. మరియు ధ్యాననతనికి మానసిక ప్రశాంతతను ఇచ్చింది. అతను ఆలోచన సానుకూలంగా మారింది. అతను తన రంగంలో పనిచేయడానికి రోజువారీ దినచర్యను ఏర్పాటు చేసుకున్నాడు. క్రమశిక్షణ ముఖ్యమని ఆ రైతు కూడా నేర్చుకున్నాడు. ఇదే అతని పురోగతికి ప్రధాన కారణం అవుతుంది. ప్రతిరోజు తన పొలంలో 8 గంటలు పని చేయాలని, ఆ తరువాత తన కుటుంబంతో సమయం గడపాలని అతను నిర్ణయించుకున్నాడు. వారంలో కొంత పంటను నాటడం లేదా తన ఇంటిని శుభ్రం చేయడం వంటి చిన్న లక్ష్యాలను నిర్దేశించుకున్నాడు. ప్రతిరోజు తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడంలో నిమగ్నం అయ్యాడు. క్రమంగా ఆ రైతు జీవితంలో మార్పులు చూడడం ప్రారంభించాడు. అతనే పంట బాగా పడడం ప్రారంభమైంది. గ్రామస్తులు అతని కృషిని ప్రశంసించడం ప్రారంభించారు. అతను తన సంపదతో తన పిల్లలను చదివించాడు, మరియు అతను ఒక కొత్త ఇంటిని కట్టుకున్నాడు. రైతు జీవితం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు అతని సోమరివాడు అని పిలిచే గ్రామస్తులు ఇప్పుడు అతని ప్రశంసించడం ప్రారంభించారు. ఆ రైతు భార్య కూడా తన భర్త కొత్త అలవాట్లను చూసి ఎంతో ఆనందపడింది. ఇప్పుడు అయితే తన కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. సాధు మహారాజు చెప్పిన 4 అలవాట్లు రైతు జీవితాన్ని పూర్తిగా నిర్దేశించాయి. అతను పేదరికం నుండి బయటపడడమే కాకుండా తన మనసు మరియు ఆత్మ నుండి కూడా బయటపడడానికి ఒక మార్గాన్ని కనుగొన్నాడు. మన ఉదయం పూట లేసిన తర్వాత తెలియకుండా చేసే మరికొన్ని పనులు మనకు ఆటంకం కలిగిస్తాయి. ఇది మీ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. ఉదయం నిద్ర లేచిన తర్వాత అసలు చేయకూడని కొన్ని పనులు శాస్త్రాలలో ఉన్నాయి. లేకపోతే అదృష్టానికే బదులుగా దురదృష్టం నీడలా వెంటాడుతుంది, మరియు ఆనందానికి బదులుగా దుఃఖాలు వెంటాడుతుంది. కుటుంబంపై చెడు ప్రభావం పడుతుంది. ఉదయం లేవగానే చాలామంది అద్దంలో తమ ముఖాన్ని చూసుకుంటూ, ఇది వాస్తు శాస్త్రం ప్రకారం చాలా ప్రమాదకరమైనదని, చెడు సంకేతాలకు దారి తీస్తుందని చెప్పబడింది. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే దేవుడి ఫోటోను చూడండి. రెండవది, ఒక వ్యక్తి ఒక అదృష్టం మన ఇంటి ముందు మూసి ఉన్న ఇంటితో ముడిపడి ఉంటుంది. ఇంటి ముందు మూసి ఉన్న ఇల్లు రాబోయే చెడు కాలాలను సూచిస్తుంది. గ్రంథాల ప్రకారం మూసి ఉన్న ఇంటిని చూడడం వల్ల చెడు పరిస్థితికి దారి తీయవచ్చు. ఉదయం నిద్ర లేవగానే మురికి పాత్రలను చూడడం వల్ల శరీరంలో ప్రతికూల శక్తి వస్తుంది. శాస్త్రాల ప్రకారం రాత్రి వంటగది శుభ్రం చేసిన తర్వాతే నిద్రపోవాలి. ఇంట్లో మురికి పాత్రలో ఉండడం వల్ల పేదరికం వస్తుంది, ఎందుకంటే లక్ష్మీదేవి స్వయంగా వంటగదిలోనే ఉంటుంది. అలాగే ఉదయం నిద్ర లేచిన తర్వాత మీ సొంత నీడను లేదా
వేరే ఒకరి నీడను చూడడం మంచిది కాదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. నీడను చూడడం చెడు సంకేతంగా పరిగణించబడుతుంది. నీడను చూడడం వల్ల ఒక వ్యక్తిలా ఉద్రిక్తత మరియు భయం ఏర్పడుతుంది. రోజంతా పనిచేయడంలో ఇబ్బందులు ఉంటాయి. చివరిగా జంతువుల యొక్క ఫోటో. మీరు నిద్ర లేవగానే ఆవును చూస్తే అది చాలా సుప్రదంగా భావిస్తారు. శ్రీహరి లక్ష్మీమాతకు వివరించారు. ఇది విన్న లక్ష్మీమాత ఎంతో సంతోషించింది. విష్ణుమూర్తికి ధన్యవాదాలు తెలిపారు. ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతున్నారో, ధన లాభం కావాలని కోరుకుంటున్నారో, ధనవంతులుగా మారాలని అనుకుంటున్నారో, వారు పంచమి రోజు చక్కగా ఉదయాన్నే నిద్ర లేచి, ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని, చక్కగా స్నానం చేసుకొని మంచి ఉతికిన బట్టలను ధరించి, ఒక తమలపాకును తీసుకొని, బీరువా కింద పెట్టండి. ఏమీలేదు, ముందు ఒక తమలపాకును తీసుకొని, దానిమీద స్వస్తిక్ గుర్తును వేయండి. పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి. ఆ తర్వాత ఈ తమలపాకు మీద కొంచెం కల్లుప్పును కూడా వేయండి. అంటే ఆకు మీద ఎంత ఉప్పు పడితే అంత ఉప్పును వేయండి. ఉప్పు సముద్రం నుండి పుట్టింది కనుక ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టము. ఉప్పుకు మన కష్టాలను, దరిద్రాలను, సమస్యలను తొలగించే అతీత శక్తులు ఉన్నాయి. కనుక ఉప్పును వేయండి. ఆ తర్వాత ఉప్పు మీద ఒక యాలక్కాయను పెట్టండి. ఇలా యాలక్కాయ పెట్టడం వల్ల ధనం మీ వైపు ఆకర్షితమవుతుంది. ఎందుకంటే ధనాన్ని ఆకర్షించే శక్తి యాలక్కాయలకు ఉంది. మన జీవితాన్ని మార్చేసేంత శక్తి ఉంది. కనుక ఒక యాలక్కాయను ఉప్పు మీద పెట్టండి. చివర్లో చిటికెడు పసుపు, కుంకుమను కూడా వేయండి. ఆ తర్వాత ఆ తమలపాకును జాగ్రత్తగా ఉప్పుతో సహా తీసుకువెళ్లి మీ బీరువా కింద పెట్టండి. పెట్టే ముందు ఒకసారి బీరువా కింద దుమ్ము ధూళి లేకుండా క్లీన్ చేసి పెట్టండి. పెట్టిన తమలపాకులను వారం రోజులపాటు అలాగే ఉంచండి. వారం రోజుల తర్వాత ఈ ఆకుని తీసి దానిలోనే ఉప్పును, యాలకులను, పసుపు కుంకుమలను ఎక్కడైనా సరే చెట్టుమొదట్లో పడేయండి. ఇలా ఈ పరిహారాన్ని ఫలితం వచ్చేవరకు 1-2 సార్లు చేయండి. పంచమి తిథి రోజే చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు ఉండే ధన సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ధనం విపరీతంగా వస్తుంది. నోట్లో కట్టలు వచ్చి పడతాయి. అపార ధనయోగం కలుగుతుంది. ఈరోజు బీరువా కింద ఈ విధంగా తమలపాకులు పెట్టి ధన లాభాన్ని పొంది ఆనందాన్ని జీవించండి. రోజు సాయంత్రం 5:30 నుండి సాయంత్రం 6:30 మధ్యలో ఇది చేసి ఒక దీపం వెలిగిస్తే చాలు. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది. మీ జాతకం మారిపోతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.